ఈ కేసులో ముద్దాయిలు ఎవరంటే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్స్, ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాదు పనిచేసింది వీళ్ళు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా పనిచేశారు, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేశారు, అంతకుముందు ప్రభుత్వంలో కూడా పనిచేశారు. దానిలో సునీల్ కుమార్ గారు మేము రాగానే వచ్చిన అతను కాదు, ఐపీఎస్ మేము ఇవ్వాలా, ఇండియన్ పోలీస్ సర్వీస్. జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలా ఐపీఎస్, అంతకుముందు కూడా పనిచేశాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా ఆఫీసర్. అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు రాజశేఖర్ గారు టైంలో పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో నాకు బాగా గుర్తు, కమిషనర్ ఆఫ్ విజయవాడ. చంద్రబాబు నాయుడు గారి టైంలో గుంటూరు ఎస్పీగా పనిచేశారు. చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా గట్టిగా ప్రవర్తించేటటువంటి వ్యక్తి అని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా కొనియాడబడినటువంటి వ్యక్తి. దాంతోపాటు మరొక పోలీస్ ఆఫీసర్, దాంతోపాటు మన గుంటూరు మెడికల్ జీజీహెచ్ సూపరింటెండెంట్, దెన్ సూపరింటెండెంట్, ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు, ప్రభావతి గారు. వీళ్ళ 5గురిని పెట్టి 307 అండ్ అదర్ సెక్షన్స్ వేసి కేసు బుక్ చేశారు. ఏమిటి దీని కేసుకు గల కారణాలు ఏంటి, ఎందుకు బుక్ చేశారు? నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని పేరేంటి, రాజు గారు, త్రిపుల్ ఆర్, ముగ్గురు కలిసి కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా 307 కేసు వేసి ఒక వికృతమైన ఆనందాన్ని పొందాలి అనేటువంటి కుట్రతో ఈ కేసుని మొన్న 11వ తారీఖున రిజిస్టర్ చేశారు. ఎప్పుడు క్రైమ్ జరిగింది? అకార్డింగ్ టు దెమ్ 2001లో. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, బహుశా మర్చిపోయి ఉండొచ్చు కొంతమంది కాలానుగుణంగా. ఈ త్రిపుల్ ఆర్ రాజు గారు పూర్వం మా పార్టీనే, వైసీపీ పార్లమెంటు సభ్యులు నరసరావుపేటకి, నరసాపూర్కి ఫ్యాను గుర్తు మీద గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి గారే బీఫామ్ ఇచ్చారు. గెలిచిన తర్వాత మాతో విభేదించాడు. చంద్రబాబు నాయుడు గారి చెంతకు చేరాడు. ఆయన డైరెక్షన్లో హైదరాబాద్లో కూర్చుంటాడు, ఢిల్లీలో కూర్చుంటాడు, ఒక ఛానల్ని హైర్ చేసుకున్నాడు. రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, దూషించటం, వైసీపీ నాయకులను దూషించటం. ఏ స్థాయిలో దూషించాలంటే వాడు వీడు వెధవ సన్నాసి, ఈ రకంగా రోజు రెచ్చగొట్టే కార్యక్రమాలే, భయంకరంగా రెచ్చగొట్టే కార్యక్రమాలు, సంఘ విద్రోహ శక్తుల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చూసిన తర్వాత అకార్డింగ్ టు లా, చట్ట ప్రకారం ఆయన మీద కేసు రిజిస్టర్ చేశారు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వెదర్ ఇట్ ఈస్ ఫాల్స్ ఆర్ రైట్, ఆయన అకార్డింగ్ టు హిమ్ ఫాల్స్ కేసు అన్నాడు. ఎస్, ఫాల్సా కాదా ప్రజలందరికీ తెలుసు. ఆయన ఎంత బాగా రెచ్చగొట్టాడో, టీవీలో మాట్లాడుతూ ఒక ఛానల్ లాగా పెట్టుకుని దానిలో రోజు ఈ టైంకి వస్తాడు, తిడతాడు. అప్పుడు దెన్ సీఎం గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విచ్చలవిడిగా మాట్లాడు, పొట్టోడు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, దొంగ అంటాడు, ఇది అంటాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత అది ఫాల్సా జెన్యూనా, దట్ విల్ బి డిసైడెడ్ బిఫోర్ ది హానరబుల్ కోర్ట్. చెయ్యాలంతే. ఆయన ఫాల్స్ అనుకుంటాడు, నా మీద కేసు పెడితే నేను ఫాల్స్ అనుకుంటా, ఆయన మీద కేసు పెడితే ఆయన ఫాల్స్ అనుకుంటాడు. ఆ కేసులో సిఐడి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇది జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి? వితిన్ 24 అవర్స్. వితిన్ 24 అవర్స్లోనే ఆయన ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసినప్పుడు జనరల్గా చాలామందికి తెలియకపోవచ్చు, ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఐపీసీ తెలియకపోవచ్చు. ఎప్పుడైతే ఒక ముద్దాయిని ఏ కేసులో అయినా అరెస్ట్ చేసినప్పుడు 24 గంటల్లో అందుబాటులో ఉన్న కోర్టులో కానీ కన్సర్న్ కోర్టులో కానీ హాజరుపరచాలి. అది రాజ్యాంగం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్
దాని ప్రకారం హాజరుపరిచారు. హాజరుపరిచినప్పుడు జనరల్గా ఆ మ్యాజిస్ట్రేట్ ఒక మాట అడుగుతాడు ముద్దాయిని, ఏమండి పోలీసు వారు మిమ్మల్ని ఏమైనా ఇల్ ట్రీట్ చేశారా అని అడుగుతారు. అడిగినప్పుడు ఇల్ ట్రీట్ చేయలేదండి అని చెప్పొచ్చు. ఇల్ ట్రీట్ చేస్తే ఇల్ ట్రీట్ చేశారు అని చెప్పొచ్చు. ఇల్ ట్రీట్ చేశారంటే ఎమ్మటే కాగితం తీసుకుని మ్యాజిస్ట్రేట్ గారు రాస్తారు. ఏం ఇల్ ట్రీట్ చేశారు, మిమ్మల్ని కొట్టారా, తిట్టారా, ఏం చేశారు, హౌ ఏ రకంగా ఇల్ ట్రీట్ చేశారని చెప్తారు. నన్ను కొట్టారండి, నన్ను తిట్టారంటే దట్ ఇస్ డిఫరెంట్. నన్ను కొట్టారండి అంటే ఎమ్మటే నీరెస్ట్ హాస్పిటల్కి పంపిస్తారు, కొడితే గాయాలు ఉండాలి కదా అని. ఈ రాజుగారు కూడా నన్ను ఇల్ ట్రీట్ చేశారండి, నన్ను కొట్టారండి అని చెప్పారు. ఎవరు కొట్టారు చెప్పలా, గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు వేసుకుని కొట్టారని చెప్పాడు. అది ఆయన చెప్పింది కక్షతో. ఎమ్మటే జీజీహెచ్కి రిఫర్ చేశారు. జీజీహెచ్లో ఎగ్జామిన్ చేశారు. ఎగ్జామిన్ చేసేటప్పుడు కూడా ఏమిటి మీకు ఏం జరిగింది అనేది ఇక్కడ కొట్టారండి నన్ను, ఈ రకంగా పలానోళ్ళు అని చెప్పాలి కదా, గుర్తు తెలియని వ్యక్తులని చెప్పేశాడు. అది నోట్ చేసుకున్నారు, కోర్టులో నోట్ చేసుకున్నారు, మ్యాజిస్ట్రేట్ గారు జీజీహెచ్లో నోట్ చేసుకున్నారు. దే హ్యావ్ గివెన్ ఎ సర్టిఫికేట్. అది చాలదు, ఇది అన్యాయం అని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. సుప్రీంకోర్టు వాళ్ళు హైదరాబాద్లో ఉన్న మిలిటరీ కోర్టుకు రిఫర్ చేశారు. అక్కడికి వెళ్ళాడు, అక్కడ కూడా సర్టిఫికేట్ తీసుకున్నాడు. తర్వాత ఆయనకి బెయిల్ వచ్చింది. ఇది జరిగినటువంటి అంశం. ఇది జరిగిన నెల అవుతుంది, 3 years అవుతుంది. 3 yearsలో అప్పుడు ఆ తర్వాత చాలా దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్. నువ్వు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు, ఓకే, నీకు అన్యాయం జరిగింది అనుకుంటే ప్రైవేట్ కంప్లైంట్ వేసుకునే ప్రొవిజన్ సిఆర్పిసిలో ఉంది. నువ్వు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు, విభిన్న ఫామ్స్లో నువ్వు ఫైట్ చేయొచ్చు. అవేం చేయలే. ఇప్పుడు దాకా కాముగా ఉన్నాడు. గవర్నమెంట్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యారు. మళ్ళా ఈయన ఉండి శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీని గెలిచాడు. కక్ష సాధింపు. ఏం చేయాలి ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా కేసులో ఇరికించి ఆయన మీద కక్ష సాధింపు చర్యలు చేయాలనేటువంటి ఉద్దేశంతో పోయిన మాసం 11వ తారీఖున పంపించాడు ఒక మెయిల్. ఇవాళ నేను చూశాను, ఆయన మళ్ళా మాట్లాడుతున్నాడు.